యాకోబు దేవుడు యాకోబును ప్రేమించడంలో పరిపూర్ణ న్యాయం ఉంది. ఆయన ఏసావును ద్వేషించడంలో కూడా సంపూర్ణ న్యాయం ఉంది. ఆయన స్థానంలో మనం ఉన్న అదే పని చేస్తాం. ఎలాగంటారా? ఈ చిన్న పుస్తకాన్ని సావధానంగా వినండి, అసలు విషయం అర్థమవుతుంది. యాకోబు దేవుడు, రచయిత అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓకే. దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని, ప్రీ డెస్టినేషన్ గూర్చి ఒక ప్రత్యక్షత. పిల్లలు ఇంకా పుట్టక మునిపే దేవుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించాడు. ఇది సమంజసమా? ముందు మాట, ఇది అంత్య దినాలు. క్రీస్తు ప్రభు తన సంఘం కోసం త్వరలో రానై ఉన్నాడు. సంఘకన్యక మధ్యాకాశానికి ఎత్తబడక ముందే ఆమె ఆధ్యాత్మిక పరిపక్వతకు చేరుకోవాలి. కడబూరం మ్రోగక ముందే విశ్వాసులు సంపూర్ణులు కావాలి. తీరా కడబూరం మ్రోగాక ఇక చేయగలిగిందేమీ ఉండదు. కడబూరం మ్రోగక ముందు ఎవరికైతే వయస్సు రాలేదో అటువంటి చిన్న చెల్లెళ్ళు నిత్యత్వంలో చాలా తక్కువ స్థాయి మహిమలో జీవించవలసి వస్తుంది. అందుకే పెళ్లి కుమారుడు రాకమునిపే సంఘకన్యక ఆధ్యాత్మిక విజ్ఞానంలో పరిపక్వత సాధించాలి. ఆధ్యాత్మిక పరిపక్వతలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యాచరణ పద్ధతిని క్షుణ్ణంగా గ్రహించి ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని తెలుసుకొని ఉండటమే. దేవుని కార్యాలలో సంపూర్ణ న్యాయం ఉన్నదని విశ్వాసి గ్రహించనిదే అతడు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేడు. దేవుని న్యాయాన్ని ప్రశ్నించడానికి విశ్వాసిని పురికొల్పే అంశం యాకోబు ఏసావుల అంశం. యాకోబు ఎంపిక దేవుని పరిపూర్ణ న్యాయమని సార్వత్రిక సంఘ సభ్యులందరూ తెలుసుకోవటానికి వీలుగా సర్వశక్తి గల దేవుడు తన ప్రత్యేక కృపా సంకల్పాన్ని బట్టి నాకు బయలుపరిచిన సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా బహిర్గతం చేస్తున్నారు. చెవులు గలవాడు ఈ పుస్తకములోని దైవాత్మ స్వరాన్ని వింటాడు గాక. ఇట్లు సత్య సంస్థాపన అభిలాషి అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓకే. ప్రస్తావన: దేవుడు ఎవడునూ నశింపవలనని ఇచ్చింపడు అని భక్త పేతురు తన 2వ పత్రిక 3:9 ప్రకటిస్తున్నారు. మరోవంక రోమా 9:22 కొంతమంది వ్యక్తులు ఉగ్రతాపాత్రమైన ఘటములుగానే పుట్టారంటారు. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అని కూడా చెబుతాడు పౌలు. 16వ వచనం. ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును అని దేవుడు అన్నాడని కూడా పౌలు మనకు గుర్తు చేస్తున్నారు. ఎవరూ నశింపకూడదని దేవుడు కోరుకోవడం ఏమిటి? మరోవైపు కొందరిని మాత్రమే కరుణించడం ఏమిటి? ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకులకు అర్థం కాని ఒక జటిల సమస్య. దేవుడు కొందరిని మాత్రమే కరుణిస్తాడు, అయినా ఆయనలో అన్యాయం లేదు. ఆయన న్యాయవంతుడే. ఆయన న్యాయం పరిపూర్ణమైనది. దేవుడు యాకోబును ప్రేమించడంలో పరిపూర్ణ న్యాయం ఉంది. ఆయన ఏసావును ద్వేషించడంలో కూడా సంపూర్ణ న్యాయం ఉంది. ఆయన స్థానంలో మనం ఉన్నా అదే పని చేస్తాం. ఎలాగంటారా? ఈ చిన్న పుస్తకాన్ని సావధానంగా చదవండి, అసలు విషయం అర్థమవుతుంది. మొదటి అధ్యాయం. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. రోమాపత్రిక 9:14. రోమాపత్రిక 8:28 వచనంలో పౌలు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు అన్న ఒక ప్రత్యేక అంశాన్ని చర్చించడం ప్రారంభించాడు. తిరిగి 9వ అధ్యాయం 12వ వచనంలో ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమును గురించి మాట్లాడుతున్నారు. అందుచేత ఆ లేఖన భాగం అంతటిలోనూ ఉన్న అంశం ఒకటేనని మనం గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని పౌలు చర్చిస్తూ ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలను, మర్మాలను మన ముందుంచుతూ మొదట దేవుడు ఇష్మాయేలును విసర్జించి ఇస్సాకును ఏర్పరచుకోవడాన్ని ప్రస్తావించాడు. దేవుడు ఇస్సాకును ఎందుకు కోరుకున్నాడనేది ఒక ప్రత్యేకమైన అంశం. దానికి మరొక సవిస్తర వ్యాసం అవసరం అవుతుంది. ఆ తర్వాత దేవుని ఏర్పాటును వివరిస్తూ పౌలు ఏసావు యాకోబులను గురించి ప్రస్తావిస్తున్నారు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం నిలకడగా ఉండాలి. అయితే ఆ స్థిరత్వం అన్నది మానవుడి క్రియల మీద ఆధారపడి ఉండకుండా దేవుని మీదనే ఆధారపడి ఉండాలి. ఈ అవసరాన్ని బట్టి దేవుడు ఒక కార్యం చేశాడు. పిల్లలు ఇంకా పుట్టి మేలు గాని కీడు గాని చేయకముందే దేవుడు పెద్దవాడిని ద్వేషించాడు, చిన్నవాడిని ప్రేమించాడు. ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. రోమా 9:13. ఈ ద్వేషించడము ప్రేమించడము ఎప్పుడు చేశాడు దేవుడు? యాకోబు ఏసావులు పుట్టక ముందేనట. ఈ సంగతి చదివిన వారెవరికైనా
దేవుడు ఏసావుకు అన్యాయం చేశాడు అనిపిస్తుంది. లేకపోతే ఏసావు ఇంకా పుట్టకముందే దేవుడు అతనిని ద్వేషించడం ఏమిటి? తాను పుట్టకముందే దేవుని చేత ద్వేషించబడినవాడు ఇక రక్షణ ఎలా పొందగలుగుతాడు? ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఒక అవకాశమైన ఇవ్వకుండానే అతడిని నాశనపాత్రుడుగా ముద్ర వేసి దేవుడు అతనిని ద్వేషిస్తే ఇక అతడు రక్షణ ఎలా పొందగలడు? ఇది అన్యాయం కాదా? మానవరీత్యా మానవ పరిమితులకు లోబడిన వాడిగా దేవుణ్ణి ఊహించుకొని ఆలోచించినప్పుడు పై తర్కం సబబుగా తోస్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని, త్రికాల జ్ఞాని. పిల్లలు పుట్టకముందే వారు ఎలాంటి వారు కాబోతున్నారో దేవునికి తెలుసు కనుక తాను ముందుగా ఎరిగిన ఆ వ్యక్తుల స్వభావాలను బట్టి దేవుడు ఆ పిల్లలిద్దరిలో ఒకరిని ద్వేషించాడు, ఒకరిని ప్రేమించాడు. ఇక్కడ మనం గమనించవలసిన మహాసత్యం ఏమిటంటే, ఏసావును ద్వేషించడం, యాకోబును ప్రేమించడం బొత్తిగా కారణరహితమేమీ కాదు. యాకోబు ఏసావుల గమ్యాలను వేరువేరుగా నిర్ణయించడానికి దేవునికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంతకు దేవుడు యాకోబును ప్రేమించడానికి యాకోబులో ఉన్న మంచి ఏమిటి? ఏసావును దేవుడు ద్వేషించడానికి ఏసావులో ఉన్న చెడు ఏమిటి? ఈ లోకరీతిగా మానవ తర్కబద్ధంగా ఆలోచించి చూస్తే అసలు యాకోబు కంటే ఏసావే మంచివాడుగా, యోగ్యుడుగా కనబడతాడు. యాకోబును గురించి లేఖనమే అతడు మోసగాడు అంటుంది. అతడు కపటోపాయము గలవాడు అని ఇస్సాకు అన్నాడు. యాకోబు తన అన్నను మోసగించాడు, తన తండ్రిని మోసగించాడు. సమయోచితమైన అబద్ధాలు అవలీలగా ఆడటంలో ప్రావీణ్యం సంపాదించాడు. నటనలో, వేషధారణలో అందవేసిన చెయ్యి. ఏసావును మనం తరచి చూస్తే ఇటువంటి దుర్మార్గపు లక్షణాలు కనపడవు. అయినా దేవుడు ఏసావును ద్వేషించాడు. మళ్ళీ అలా ద్వేషించడం అన్యాయం కాదు, న్యాయమేనంటాడు పౌలు. అలాగైతే అసలు ఒక వ్యక్తిలో దేవుడు కోరుకునే మంచికి మన దృష్టిలో మంచిగా కనబడే లక్షణాలకు చాలా భేదం ఉన్నదన్నమాట. మనుషుల దృష్టిలో మంచి కాదు, దేవుడు కోరుకునే మంచి ఏదో యాకోబులో ఉన్నదన్నమాట. ఇంతకు యాకోబులో ఉన్న మంచి, ఏసావులో లేని మంచి ఏమిటి? ఇదే ప్రశ్నను మరో కోణంలో చూద్దాం. అసలు ఎటువంటి వ్యక్తినైనా ప్రేమించడమే దేవుని సహజ గుణమైనప్పుడు ఆ ప్రేమామయుడు సైతం ద్వేషించడానికి ఏసావులో ఉన్న దుష్టత్వం ఏమిటి? ఏసావులోని ఆ భ్రష్టత్వం ఏమిటో మనకు ఆదికాండం 25:32 వచనంలో తేటగా కనిపిస్తుంది. ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని. అది అసలు విషయం. జ్యేష్ఠత్వం అనే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏసావు చులకనగా ఎంచాడు. అసలు యాకోబుకు ఏసావుకు ఉన్న ప్రధానమైన తేడా ఇక్కడే ఉంది. గర్భములో పిండంగా ఉన్నప్పుడే ఏసావుకు యాకోబుకు పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాట ఎందుకు జరిగిందో ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ సర్వసాధారణంగా పెనుగులాట అనేది ఆధిక్యం కొరకే జరుగుతుంది. అంటే తమ ఇద్దరిలో ఎవరు అధికులు కాగలరు అన్న విషయంలోనే ఆ పిండాలు పెనుగులాడి ఉండాలి. ఏసావు గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే సహజంగా బలవంతుడు గనక రిబ్కా ప్రసవ సమయంలో అతడు ముందుగా బయటికి రాగలిగాడు. అయితే తాను జ్యేష్ఠుడిని కాలేకపోయానన్న బాధ, తాను జ్యేష్ఠుడిని అయి తీరాలన్న తీవ్ర వాంఛ యాకోబు అంతరంగంలో బలంగా వేలూనుకున్నాయి. అందుకే జ్యేష్ఠత్వాన్ని సంపాదించడానికి తనకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోకూడదని యాకోబు తాపత్రయం. ఆకలేస్తుంది తమ్ముడు, కాస్త భోజనం పెట్టు అని ఏసావు అడిగితే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తేనే నీకు ఆహారం ఇస్తాను అని యాకోబు అనటం చూస్తే జ్యేష్ఠత్వం కోసం యాకోబు ఎంతగా తప్పించిపోయాడో మనకు అర్థమవుతుంది. యాకోబు అంతగా ప్రేమించి కాంక్షించిన జ్యేష్ఠత్వాన్ని ఏసావు ఎంత అవలీలగా కాలదనుకున్నాడు. నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అంటున్నాడు ఏసావు. అంటే జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదపు విలువను ఏసావు గ్రహించలేకపోయాడు. జ్యేష్ఠత్వం అనేది ఏదో ఒక సామాన్య విషయం అని ఎంచాడు. దేవుడు ఈ వైఖరిని సహించలేకపోయాడు. మరొక వైపు యాకోబు ఏదో ఒక విధంగా జ్యేష్ఠత్వాన్ని సంపాదించాలని తీవ్రంగా వాంఛిస్తున్నాడు. జ్యేష్ఠత్వం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ప్రశస్తమైనది అని యాకోబు గ్రహించాడు. జ్యేష్ఠత్వపు విలువ యాకోబుకు తెలుసు. యాకోబులోని ఆ గ్రహింపే దేవుడు కోరుకున్న మంచి. ఆ గ్రహింపు కలిగిన వారే దేవునికి కావాలి. రిబ్కా గర్భములో 2 పిండాలు భవిష్యత్తులో ఎలాంటి వారు కాబోతున్నారో దేవునికి తెలుసు. యాకోబు జ్యేష్ఠత్వపు విలువను గ్రహించిన వాడుగా జీవించబోతున్నాడని ముందే తెలుసుకున్నాడు. ఏసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించబోతున్నాడని దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏసావును ద్వేషించాడు. ఆ శిశువుల స్వభావాలు వారు పుట్టక ముందే దేవునికి తెలుసు గనక వారు పుట్టక ముందే దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించాడు.
దేవుడు యాకోబును ప్రేమించడానికి, ఏసావును ద్వేషించడానికి దేవుని భవిష్యత్ జ్ఞానమే కారణం. అందుకే రోమా 8:29లో దేవుడు కోరుకున్న వ్యక్తుల విషయంలో దేవుడు చేసిన 5 కార్యాలలో ప్రప్రథమంగా దేవుడు వారిని ఎరిగెను అని లేఖనం సెలవిస్తున్నది. దేవుడు మొదట వారిని ఎరిగెను, ఆ తర్వాత తాను ఎరిగిన వారిని ఒక ప్రత్యేక పదవి కోసం నిర్ణయించాడు. అలా నిర్ణయింపబడిన వారిని కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పిలిచాడు. ఆ విధంగా పిలువబడిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారినే దేవుడు తన భవిష్యత్ సంకల్పంలో మహిమపరిచాడు. అయితే దేవుడు చేసిన ఈ కార్యం అంతటికీ మొట్టమొదట మెట్టు, ప్రథమ ఘట్టం ఎరుగుట. ఈ విషయం పాఠకులు మర్చిపోకూడదు. ఒక మానవుడు జ్యేష్ఠుడు కావటం అనేది దేవుని దృష్టికి అత్యంత విలువైన విషయం. ఏది దేవుని దృష్టికి విలువైనదో అది యాకోబు దృష్టిలో కూడా విలువైనదే. అలాంటి వ్యక్తులే దేవునికి కావాలి. మానవ జ్ఞానంతో ఆలోచించి తీర్పు తీర్చితే ఏసావు యాకోబు కంటే నీతిమంతుడుగా కనిపిస్తాడు. యాకోబు వంటి మోసపు జీవితం ఏసావులో లేదు. అయినా అతడు దేవుని చేత ద్వేషించబడి భ్రష్టుడై పతనానికి వెళ్ళాడు. అదేవిధంగా ఈ లోకములోని నీతిమంతులు అనేకులు నరకానికి వెళతారు. ఈ లోకములో అనేకులు తప్పు చేయకూడదు అనే నిష్ట కలిగి ఉంటారు. వ్యభిచారం, దొంగతనం ఇత్యాది పాపాల జోలికి వెళ్ళరు. లోకులంతా వారిని మంచివారుగా ఎంచుతారు. అయినా వారు తమ నిత్యత్వాన్ని నరకంలో గడపబోతున్నారు. ఎందుకని? దేవుని దృష్టికి విలువైన దాన్ని వారు తృణీకరిస్తున్నారు. అది దేవుడు క్షమించలేని పాపం. ఇంతకు జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? దాన్ని దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యంగా ఎంచాడు? 2వ అధ్యాయం. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీ 12:16. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం, క్షమించడాన్ని నేరంగా దేవుడు పరిగణించాడు. ఆ కారణం చేతనే దేవుడు ఏసావును ద్వేషించాడు. అందుచేత దేవుడు ఏసావును ద్వేషించడం అన్యాయం కాదంటాడు పౌలు. ఇంతకు జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? జ్యేష్ఠత్వం అంటే దేవుని విమోచన కార్యపు సంపూర్ణత, పరాకాష్ఠ అని అర్థం. అంటే దేవుడు ఒక మనిషిలో తన విమోచన కార్యాన్ని ప్రారంభించాక ఆ కార్యం సంపూర్ణంగా నెరవేర్చబడి విజయవంతంగా ముగించబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ పరిశుద్ధ మహిమకర స్థితినే జ్యేష్ఠత్వం అంటారు. ఇలా జ్యేష్ఠత్వ స్థితి సాధించిన వారికి పరలోకములో నిత్యత్వములో ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. హెబ్రీ పత్రిక 12:22-23లో కొత్త నిబంధన విశ్వాసులు ఇప్పుడు క్రీస్తునందు ఎక్కడికి చేరుకున్నారో వివరిస్తూ, ఇప్పుడైతే సియోను కొండకును అంటూ మొదలుపెట్టి పరలోకముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు అంటోంది లేఖనం. ఆ మాట విన్నారా? పరలోకంలో పేర్లు రాయబడిన సంఘం ఒకటి ఉన్నదట. అది జ్యేష్ఠుల సంఘం అట. జ్యేష్ఠుల సంఘం ఏమిటి? జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. ఒక కుటుంబంలో మొదట పుట్టిన వాళ్ళు ఎందరుంటారు? ఒక్కడే కదా. మరి దేవుని కుటుంబంలో జ్యేష్ఠుడు అనబడే వాళ్ళు అనేక మంది ఎలా ఉంటారు? అందరూ కలిసి కట్టగట్టుకుని ఒకేసారి పుట్టేశారా? కవల పిల్లల్లో కూడా ఇద్దరు జ్యేష్ఠులు కాలేరని యాకోబు ఏసావుల ఉదంతం నిరూపిస్తుంది కదా. అలాంటప్పుడు అనేక మంది జ్యేష్ఠులు ఉండడం ఎలా సాధ్యం? దీనికి జవాబు రోమాపత్రిక 8:29లో మనకు దొరుకుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నది లేఖనం. ఇక్కడ దేవుని సంకల్పములో ప్రధానంగా 2 కార్యాలు ఉన్నాయని మనం గ్రహించాలి. మొదట తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలనే దేవుడు ఆశించాడు. అంటే దేవుని కుటుంబములో మనమంతా చిన్నతమ్ములమైతే యేసయ్య మనకు పెద్దన్నయ్య అవుతాడు. అది మొదటి మెట్టు. అయితే దేవుని పని అంతటితో ఆగిపోలేదు. ఒకనాటికి ఈ చిన్న తమ్ముళ్ళందరూ ఆ పెద్దన్న పోలికలోనికి, ఆ జ్యేష్ఠుడి స్వారూప్యములోనికి ఎదగాలి. అలా జ్యేష్ఠుడి స్వారూప్యములోనికి మార్చబడి ఎఫెసీ 4:12లో చెప్పినట్టు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుగా ఆయన భక్తులందరినీ దేవుడు జ్యేష్ఠులనుగానే వ్యవహరిస్తాడన్నమాట. అదే పరలోకములో రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠత్వం అనేది నిజానికి ఒక అద్భుతమైన, నిగూఢమైన, మర్మసహితమైన అంశం. జ్యేష్ఠత్వంలో ఎన్నో ఆధిక్యతలు, ప్రివిలేజెస్ ఇమిడి ఉన్నాయి. జ్యేష్ఠులు అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నవారు అని అర్థం. మత్తయి సువార్తలోని వంశావళి చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను అంటోంది లేఖనం. అబ్రహాముకు మొదట పుట్టినవాడు ఇస్సాకు కాదు, ఇష్మాయేలు. ఇస్సాకుకు మొదట పుట్టినవాడు ఏసావు, యాకోబు కాదు.
యాకోబుకు మొదట పుట్టినవాడు రూబేను, యూదా కాదు. అయినా లేఖనం ఇష్మాయిలు, ఏసావు, రూబేనులు ఊసే ఎక్కటం లేదు. అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు దేవుడు గీసిన గీత మీదికి యాకోబు వచ్చి నిల్చున్నాడు. అదే జ్యేష్ఠత్వం. నిజానికి అదే యాకోబు కోరుకున్న ఆశీర్వాదం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేయటం రానున్న మెస్సియాను గూర్చిన ప్రస్తావన. అబ్రహాము వంశములో పుట్టబోతున్న మెస్సియా ఎందే లోకములోని సకల వంశాలు దీవించబడినాయి. ఆదికాండంలో దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానం, ఆ విమోచకుడు ఈ లోకములోనికి రావడానికి ద్వారముగా దేవుడు అబ్రహాము వంశాన్ని ఎన్నుకున్నాడు. ఆ విషయం అబ్రహాము వంశీకులకు అందరికీ తెలుసు. అయితే అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ దీవెన ధార ఎవరెవరి గుండా ప్రయాణించి యేసు వరకు చేరాలో చేరుతుందోనన్నదే అప్పట్లో అబ్రహాము వంశీకులందరికీ ఉత్కంఠ కలిగించే విషయం. ఆ వరుసలో తానుండాలని అందరూ ఆశించారు. అయితే కొందరికి అది దక్కింది. యాకోబు దృష్టికి ఆశీర్వాదం అంటే మెస్సియా తనలో నుండి రావటమే. మెస్సియా పితరుల వరుసలో తానుంటే అంతే చాలనుకున్నాడు యాకోబు. అంటే మానవాళికి దేవుడు వాగ్దానం చేసిన విమోచన ప్రణాళికలో తాను ఒక భాగం కావాలని, తాను ఒక సాధనం కావాలని యాకోబు ఆశించాడు. మరి యాకోబును చూసి దేవుడు మురిసిపోడు? చాలామంది విశ్వాసులు, బోధకులు సైతం యాకోబు ఆశీర్వాదం కోసం ప్రార్థించాడంటే ఈ లోక సంబంధమైన అభివృద్ధి, ఆర్థిక ఆశీర్వాదం కోసం అనుకుంటారు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అబ్రహాము వంశస్థులందరికీ ప్రార్థించనక్కడ లేకుండానే దక్కింది. భ్రష్టులైన వారికి సైతం ఈ లోక ఐశ్వర్యం దక్కింది. ఏసావును భ్రష్టుడు, వ్యభిచారి అని లేఖనం తృణీకరిస్తుంది కదా. అయితే ఆదికాండం 33:9 చూడండి. నాకు కావలసినంత ఉన్నది అంటున్నాడు ఏసావు. ఏసావు యాకోబును ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు అతనితో పాటు 400 మంది సేవకులు వచ్చారు. దాదాపుగా ఒక రాజుకు ఉన్నంత వైభవం. అయినా దేవుని దృష్టికి అతడు దీవించబడిన వాడు కాదు. ఇష్మాయిలు విషయం అంతే. ఆదికాండం 17:20 చదవండి. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అంటున్నాడు దేవుడు. నిజానికి లోక సంబంధమైన ఐశ్వర్యమే ఆశీర్వాదంగా లెక్కింపబడితే ఇస్సాకు కన్నా ఇష్మాయేలే అధికంగా ఆశీర్వదింపబడినట్లు కనబడుతుంది. అయినా ఇస్సాకు మాత్రమే దేవుని కృపను పొందినవాడు. ఈ లోకపు ఐశ్వర్యాన్ని ఇష్మాయేలు సమృద్ధిగా పొందిన తర్వాత ఇస్సాకుకు ఇష్మాయేలు కంటే అధికంగా కలిగింది ఏమిటి? ఇష్మాయేలు పొందనిది ఇస్సాకు పొందినది ఏమిటి? ఆదికాండం 17:21 చూడండి. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచెదను అన్నాడు దేవుడు. ఆ నిబంధన ఏమిటి? అది ఇహలోక ఐశ్వర్యానికి సంబంధించినది కాదు, దేవుని మహావిమోచన ప్రణాళికకు సంబంధించినది. మొదట పుట్టిన వారిని వదిలేసి దేవుడు ప్రతి తరములోనూ తనకు నచ్చిన ఎవరో ఒక వ్యక్తిని ఎంపిక చేసి అతన్ని జ్యేష్ఠుడు అని నిర్ణయించి అతడిని మెస్సియా పితరుల వరుసలో చేర్చాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదివి చూడండి. ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడుగా రూబేను పుట్టినప్పటికీ అతడు పాపం చేసి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. రూబేను పోగొట్టుకున్న జన్మ స్వాతంత్రం యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయినా యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. అటు రూబేను, ఇటు యోసేపు కాకుండా మధ్యలో యోదా జ్యేష్ఠత్వపు హక్కు పొందాడు. అతనిలో నుండి ప్రముఖుడు బయలువెడలేదు. అది సంగతి. ప్రముఖుడు ఎవరి ద్వారా వస్తాడో అతడు జ్యేష్ఠుడన్నమాట. అందుకే జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఒక ప్రత్యేక గౌరవంగా ఎంచాడు. తాను ప్రత్యేకంగా ప్రేమించిన వారికి ఆ జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాడు. జ్యేష్ఠత్వం అంటే మెస్సియా రాకడ, అవతారం కొరకు, విశ్వ విమోచన కొరకు సాధనంగా ఉపయోగపడే పదవి. ఆ తర్వాత ఆ మెస్సియా సారూప్యములోనికి మార్చబడే మహిమ పదవి. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఏసావు చులకనగా ఎంచాడు. అది నాకెందుకు అని త్రోసివేశాడు. దేవుడు అతన్ని ద్వేషించడం మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకేమీ ఆశ్చర్యంగా లేదు. అయితే ఈ మర్మమంతా యాకోబు ఏసావులకు తెలుసంటారా అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇంత విపులంగా వారికి అవగాహన అయి ఉండకపోవచ్చు. అయినా స్థూలంగా చూస్తే ఏది దేవుని దృష్టికి విలువైనదో అది ఏసావు దృష్టిలో ఒక వ్యర్థ పదార్థంగా కనబడింది. ఆ ఒక్క కారణం చాలు ఏసావును దేవుడు త్రోసివేయడానికి. ఈనాడు కూడా ఈ లోక సంబంధమైన నీతి ప్రవర్తన కలిగిన వారు అనేకులు సరిగ్గా ఇదే కారణాన్ని బట్టి నరకాగ్నిలోనికి వెళుతున్నారు. ఈనాడు దేవుని దృష్టికి విలువైనవి ఏవో లేఖనం మనకు తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. 1 పేతురు 2:6-7. ఆయన రక్తము అమూల్యమైనది. 1 పేతురు 1:19.
ఈనాడు లోకం దృష్టిలో నీతిపరుడైన వారెందరో యేసు విలువను, ఆయన రక్తం విలువను గ్రహించడం లేదు. ఆ ఒక్క కారణాన్ని బట్టే వాళ్ళు నరకానికి వెళతారు. ఈనాడు క్రీస్తు సంఘంలో ఉన్న వారికన్నా మంచివారు లోకంలో లేరంటారా? ఉన్నారు. అయినా వారు నరక పాత్రులే. ఏ తప్పు చేయకుండా ఉండి యేసు రక్తాన్ని తృణీకరించే వారి కంటే కొన్ని బలహీనతలు కలిగి ఉన్న యేసు రక్తాన్ని ఆశ్రయించే వారే దేవునికి ఎక్కువ ఇష్టలు. ఒకడు ఎంత ఘోర పాపాలు చేసినా అతడిని యేసు రక్తం పవిత్రపరచగలుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఆ యేసు రక్తాన్ని తోసివేస్తే ఇక అతడికి దేవునితో సంధి ఎలా కలుగుతుంది? దేవుడు ఒక వ్యక్తిలో ప్రప్రథమంగా కోరుకునేది యేసు రక్తపు విలువను అతడు గుర్తించాలని. నీతి ప్రవర్తన ఆ తర్వాత అదే వస్తుంది. ఇంకా నీతి ప్రవర్తన నేర్చుకుని వాడు కూడా యేసు రక్తపు విలువను గుర్తించి దాన్ని ఆశ్రయిస్తే దేవుడు అతన్ని కోరుకుంటాడు, ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన యాకోబు దేవుడు. మరి 3వ అధ్యాయం. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వము తృణీకరించాడు. ఆదికాండం 25:34. దేవుడు ఏసావును ద్వేషించి త్రోసివేసిన కారణం ఏమిటో మనం తరచి పరిశోధిస్తున్నాం. ఈ పరిశోధనలో మనం కనుగొన్న సత్యం, లేఖనాల్లో మనకు పరిశుద్ధాత్మ బయలుపరిచిన సత్యం ఏమిటంటే దేవుడు ఏసావును ఒక కారణాన్ని బట్టే త్రోసివేశాడు. ఏసావు మొదట జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు గనక దేవుడు ఏసావును త్రోసివేశాడని మనం చెప్పుకున్నాం. జ్యేష్ఠత్వం అంటే దేవుని మహావిమోచన ప్రణాళికలో ఒక సాధనం కాగలిగే మహద్భాగ్యమేనని కూడా మనం చెప్పుకున్నాం. ఆ మహద్భాగ్యాన్ని ఏసావు చులకనగా ఎంచితే యాకోబు దాని విలువను గ్రహించి దానికోసం ఆరాటపడ్డాడు, ఆశించాడు, తహతహలాడాడు. అలా దేవుని దృష్టికి విలువైన దానిని యాకోబు కూడా విలువైనదిగానే ఎంచాడు. కనుక దేవుడు యాకోబును ప్రేమించడం సకారణమేనని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా యేసు ప్రభు విలువను, ఆయన శిలువ రక్తపు విలువను గుర్తించిన వారే ఈనాటి యాకోబులని, వారే దేవుని ప్రణాళికలోనికి వస్తారని. శిలువ రక్తం విలువను గుర్తించక దాన్ని తృణీకరించిన వారు ఎంత నీతి ప్రవర్తన గలవారైనా వారు దేవుని చేత తృణీకరింపబడతారని మనం చెప్పుకున్నాం. ఇంతవరకు విన్న తర్వాత మనకు కలిగే అభిప్రాయం ఏమిటంటే యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందిన వారంతా యాకోబులేనని అనుకుంటుంటాం. అంటే రక్షింపబడిన వాళ్ళంతా యాకోబులేనని, వాళ్ళంతా దేవుని దృష్టి లాంటి దృష్టి కలిగిన వాళ్ళేనని మనం భావిస్తాం. ఒకవేళ అదే నిజమైతే క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? దేవుడు వేటిని విలువైనవిగా ఎంచుతాడో వాటిని క్రైస్తవులంతా విలువైనవిగా ఎంచితే క్రైస్తవ సమాజములకి ఘర్షణలు, అనైక్యత, అభిప్రాయ భేదాలు ఎక్కడి నుండి వచ్చాయి? అందుచేత ఇక్కడ మనం మరో మహా విచిత్రమైన విషయాన్ని స్పష్టంగా తెరతీసి చూడాల్సి ఉంది. బైబిల్ గ్రంథంలో మనకి ఏసావులా వేషం వేసుకున్న యాకోబు కనబడుతున్నాడు. అయితే ఈనాడు క్రీస్తు సంఘంలో యాకోబులా వేషం వేసుకున్న ఏసావులు బ్రతుకుతున్నారు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి అని హితోపదేశం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:8. ఏవి రమ్యమైనవి అని ఏసావును అడగండి, ఏవేవో చెబుతాడు కానీ అసలు జ్యేష్ఠత్వం ఊసే ఎత్తడు. అదే ప్రశ్న మనం యాకోబును అడిగితే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఖ్యాతి గలది, అన్నిటికన్నా రమ్యమైనది జ్యేష్ఠత్వం ఒక్కటే అని సమాధానం ఇస్తారు. ఈ దృష్టి ఏసావులో లోపించడమే అతడి నాశనానికి కారణం. అందుచేత దేవుని అంచనాల ప్రకారం మన అంచనాలను, ఆయన అభిప్రాయం ప్రకారం మన అభిప్రాయాలను సవరించుకోవడమే మన రక్షణకు తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అభిప్రాయాల సవరింపు యేసును గూర్చి, యేసు రక్తాన్ని గూర్చి మన అభిప్రాయాలను సరిచేసుకోవడంతో ఆగిపోకూడదు. ఇంకా అనేక ఇతర విషయాల్లో మన అభిప్రాయాలను దేవుని అభిప్రాయాలతో సరిచేసుకోవాలి. క్రీస్తు రక్తము దగ్గర మాత్రమే దేవునితో ఏకీభవించి ఇతర విషయాల్లో దేవుని అభిప్రాయాలతో క్రైస్తవులు విభేదిస్తున్నారు. కనుకనే క్రైస్తవ సమాజంలో ఇంత ఘర్షణ, ఇన్ని రకాల వివాదాలు, విభేదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అమూల్యమైన వాడిని ఒప్పుకుంటేనే సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువే అమూల్యమైనవిగా ఇచ్చిన ఇతర విషయాలను తృణీకరించే నకిలీ యాకోబుల తరం ఒకటి పుట్టుకొచ్చింది ఈ రోజుల్లో. దేవుని దృష్టికి విలువైన వాటిని తృణీకరించడమే ఏసావు లక్షణం అయితే, మరి విశ్వాసులుగా చలామణి అవుతూ కూడా దేవుడు తనకు ప్రియమైనవిగా, విలువైనవిగా ఎంచిన వాటిని తృణీకరించే వాళ్ళని ఏమని పిలవాలి?
వీళ్ళు యాకోబు ముసుగులో ఏసావులు కారు. ఈనాడు ఇంకా దేవుని దృష్టిని సంపూర్ణంగా అలవర్చుకొని ఏసావులు కొందరు యాకోబు వేషం కట్టి దేవుని సంఘంలో జొరబడ్డారు. ఈ ఏసావుల్లో కొందరు సంఘంలో నాయకులుగా కూడా చలామణి అవుతూ ప్రసంగ పీఠాలను ఆక్రమించి ఏసావు భాష మాట్లాడుతున్నారు. చేతులు ఏసావు చేతుల్లో ఉన్నాయి కానీ స్వరం యాకోబు స్వరమేనని గుర్తుపట్టాడు ఆనాటి ఇస్సాకు. ఆదికాండం 27:22. కానీ ఈనాడు వాళ్ళంతా యాకోబులాగే ఉన్న వారి స్వరం మాత్రం ఏసావు స్వరంలాగా ఉన్నదని చెప్పుకోవలసిన విచిత్ర పరిస్థితి ఆసన్నమైంది. దేవుని దృష్టికి అమూల్యమైనవేవో దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో బహుతేటగా తెలియపరిచాడు. దేవుని దృష్టికి అమూల్యమైనవి యేసు రక్తము మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము అని ఉపదేశిస్తున్నది లేఖనం. ఆ మాటలు గమనించారా? మనం సత్యాన్ని కొనుక్కోవాలట. కొనడం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువును సంపాదించుకోవటానికి మన దగ్గర ఉన్న డబ్బును కోల్పోవలసి వస్తే మన డబ్బును పోగొట్టుకుని ఒక వస్తువును సంపాదించుకుంటే అప్పుడు మనం ఆ వస్తువుని కొనుక్కున్నట్లు అవుతుంది. అలాగే మనం సత్యాన్ని కొనాలి. అంటే సత్యాన్ని సంపాదించుకోవడం కోసం మన దగ్గర ఉన్న ధనాన్ని మనం నష్టపోవాలి అన్నమాట. అంటే మన వద్ద ఉన్న డబ్బునంతటిని పోగొట్టుకోవాల్సి వచ్చినా లెక్క చేయకుండా సత్యం కోసం వెతకాలన్నమాట. సత్యం అనేది అంత ప్రశస్తమైనది. అయితే క్రైస్తవులు ఈనాడు సత్యం యొక్క విలువను గ్రహించడం లేదు. సత్యం అంటే ఏమిటి? నీ వాక్యమే సత్యము అన్నాడు యేసుప్రభు యోహాను సువార్త 17:17. అంతేకాదు, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు దావీదు 119వ కీర్తన 160వ వచనములో. దేవుని వాక్యము సారాంశము సత్యం. వాక్యములో ఆ సత్యం పై పొరలలో దొరకదు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అంటున్నాడు ప్రసంగి 7:24. అవును, పరిశుద్ధ లేఖనాల్లో సత్యాన్ని కనుగొనడం చాలా కష్టతరమైన సంగతి. లేఖనాలు ఒక సముద్రం వంటివి. ఆ సముద్రంలో మనం చాలా లోతులోనికి వెళ్తేనే సత్యం అనే ముత్యాలు దొరుకుతాయి. లేఖనాలు ఒక గని వంటివి. ఆ గనిలోనికి మనం త్రవ్వుకుంటూ చాలా లోతులోనికి వెళ్తేనే మనకు వజ్రాలు దొరుకుతాయి. ఈ కారణం చేతనే ఈనాడు అనేకులకు వాక్యం అయితే దొరికింది కానీ సత్యము దొరకలేదు. వాక్యం దొరికిన వాడికల్లా సత్యం దొరికిందని చెప్పలేం. వాక్యం బోధిస్తున్న వాడల్లా సత్యమే బోధిస్తున్నాడని చెప్పలేదు. వాక్యము చెబుతున్న వాళ్ళు అనేకులు అబద్ధ బోధనలను వ్యాప్తి చేస్తున్నారు. అందుకే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అని పౌలు 1 తిమోతి 1:3 హెచ్చరిక చేస్తున్నారు. ఈనాడు సత్యానికి భిన్నమైన బోధలు ఎక్కువైపోయాయి. అందుకే ఇన్ని డినామినేషన్లు పుట్టుకొచ్చాయి. ఎవరి సిద్ధాంతం వారికి ఉంది. అయితే ఈ సిద్ధాంతాలన్నీ సత్యం కావు. ఒకటే సత్యం, మిగిలినవన్నీ అబద్ధ బోధలు. ఆ సత్యమైన బోధ ఏది? అది కనుక్కోవడం చాలా కష్టసాధ్యమైన పని. కనుక ఈనాడు క్రైస్తవ సమాజం బోధకులు ఆ పనికి పూనుకోవడం లేదు. ఏదో ఒక బోధ చేస్తున్నాం, ఏదో ఒక బోధ వింటున్నాం, ఇది చాలదు, మళ్ళీ సత్యము అసత్యము అంటూ ఆ లేనిపోని గొడవంతా ఎందుకు అనే వాళ్ళని నేను చాలామందిని చూశాను. వీళ్ళంతా యాకోబు వేషం కట్టిన ఏసావులే అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సత్యం అనే దాని విలువను గుర్తించడం లేదు. ఇన్ని భిన్న బోధల అబద్ధ బోధల గందరగోళం మధ్యలో నిజమైన విశ్వాసులు సత్యానికి స్తంభమై ఉండాలని దేవుడు కోరుతున్నారు. అందుచేత ఒకప్పుడు యేసుక్రీస్తును ఆయన రక్తాన్ని విలువైనదిగా ఎంచి నమ్మి బాప్తిసం పొందని వాళ్ళు ఆ తర్వాత కాలంలో సత్య పరిశోధనకు పూనుకోకపోవటం, సత్యాన్వేషణను నిర్లక్ష్యం చేయటం కూడా ఒక భయంకర పాపమే. ఈ నిర్లక్ష్య వైఖరి వారిని ఏసావులుగా ముద్ర వేసింది. విశ్వాసులు బోధకులు ఈ విషయంలో పశ్చాత్తాపపడాలి. అలాగే స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం వారికి ఒక అలంకారం అని 1 పేతురు 3:5 లేఖనం మనకు తెలియజేస్తుంది. అటువంటి మృదువైన గుణం కలిగిన అంతరంగ స్వభావాన్ని ఒక అలంకారంగా ధరించుకోవాలని 4వ వచనం స్త్రీలను హెచ్చరిస్తుంది. ఆ అలంకారం దేవుని దృష్టికి విలువైనది అని కూడా పరిశుద్ధాత్మ ఆ లేఖన భాగములో బయలుపరుస్తున్నాడు. ఏది దేవుని దృష్టికి విలువైనది? అహంకారంతో విర్రవీగి భర్తను దూషించడమా, లేక మృదువైన గుణం కలిగి లోబడి భర్తను యజమానుడు అని పిలవటమా? ఈనాటి సగటు క్రైస్తవ నారీ అభిప్రాయం ఈ విషయంలో దేవుని అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది. ఈనాడు అనేక మంది క్రైస్తవ స్త్రీలు తమ భర్త ఎంత మేధావి ఉన్నత వ్యక్తిత్వం కలవాడు భక్తుడు అయినా సరే అతడిని గౌరవించడం తమకు గొప్ప అవమానంగా భావిస్తున్నారు. ఈ విషయానికి వచ్చేసరికి ఈ సోదరి మనులు ఏసావులాగా మాట్లాడుతున్నారు. వినయం అనే ఆభరణం దేవుని దృష్టికి విలువైనది.
అయితే అవ్వచ్చు, అది మాకక్కరలేదు అంటూ. ఆ స్వరం అచ్చు ఏసావులాగా ధ్వనించడం లేదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ కృపావరాల విషయంలో కూడా ఏసావు భాష మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని లేఖనం ఆజ్ఞాపిస్తున్నది. 1 కొరింథీ 14:1. అయితే ఈనాడు అత్యధిక శాతం విశ్వాసులు పరిశుద్ధాత్మ కృపావరాలను అపేక్షించడం లేదు, కోరుకోవటం లేదు. వారు ఆత్మ కృపావరాలను గేలి చేస్తున్నారు, అవి అవసరం లేదంటున్నారు. వరాలు పొందిన వారిని అపహాస్యం చేస్తున్నారు. నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదును అన్నాడు పౌలు. 1 కొరింథీ 14:18. అన్య భాషల్లో మాట్లాడే కృపావరం ద్వారా పౌలు ఎన్ని అద్భుత ఆశీర్వాదాలను పొందాడో, లేకపోతే ఆ వరం కోసం దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తాడు? అన్య భాషలతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకొనును అని లేఖనం ఘోషిస్తూనే ఉంది. అయినా ఆ లేఖన స్వరాన్ని వినలేని చెవిటి సంఘాలు అన్య భాషలు మాకొద్దు అంటూనే ఉన్నారు. ఆత్మవరాలను సాతాను సంబంధమైనవని చెప్పి దూషిస్తూ నిత్య పాపం మూటగట్టుకుంటున్నారు. మార్కు 3:29. వీళ్ళంతా ఏసావులు కారు. దేవుడు వేటిని ప్రశస్తమైనవిగా ఎంచాడో వాటిని ప్రశస్తమైనవిగా తాను గుర్తించడమే యాకోబు లక్షణమని చెప్పుకున్నాం. అలాంటి లక్షణం కలిగిన వారికి మాత్రమే తాను దేవుడినని మనకు తెలియజెప్పడం కోసమే దేవుడు తాను యాకోబు దేవుడుగా బయలుపరుచుకుంటున్నాడని చెప్పుకున్నాం. అయితే దేవుడు విలువైనవిగా ఎంచిన ప్రతి ఒక్క విషయాన్ని మనం విలువైనవిగా ఎంచాలి, కానీ కొన్నిటిని కోరుకొని కొన్నిటిని తృణీకరించడం ఏమిటి? ఆత్మ సంబంధమైన ప్రశస్త వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రతిదాన్ని మనం ఘనమైనదిగా ఎంచగలిగినప్పుడే దేవుడు మనల్ని యాకోబులుగా గుర్తిస్తాడు. మనల్ని యాకోబు దేవుడు ప్రేమిస్తాడు. ఆయన మన దేవుడు అవుతాడు. మనల్ని ఆయన స్వకీయ సంపాద్యంగా చేరదీస్తాడు. మనలో తన కృపా కార్యాన్ని సంపూర్ణంగా జరిగిస్తాడు. వింటున్నారా? మనం మానవ మాత్రులం గనక దేవుని క్రియలను ప్రశ్నించకుండా, అర్థం చేసుకోవడానికి ఏమాత్రము యత్నించకుండా ఆయనను ఆరాధించాలి అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాట నిజమే. అయితే అవగాహన అన్నది లేనప్పుడు విశ్వాసి తన పూర్ణ హృదయంతో మాత్రమే దేవుని ఆరాధించగలడు. మనం పూర్ణ హృదయంతో మాత్రమే కాదు, పూర్ణ మనస్సుతో కూడా దేవుని ఆరాధించాలి కదా. దేవుని సంకల్పాలు మనకు అర్థం కాని సమయాల్లో మన హృదయం ఆయనను ఆరాధిస్తుంది. అయితే ఆయన సంకల్పం మనకు అవగతమైనప్పుడు మన మనస్సు కూడా ఆరాధిస్తుంది. అందుకే విశ్వాసులు తమ పూర్ణ హృదయముతోనూ తమ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధించగలిగి ఉండేందుకు దేవుడు ఈ పుస్తకం ద్వారా తన ఎంపికలోని న్యాయాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. 4వ అధ్యాయం. మరియు ఆయన నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా. నిర్గమాకాండం 3:6. యాకోబు చరిత్రను ఎరిగిన వారికి ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఈ సంఘటన జరగడానికి దాదాపు 400 ఏండ్లకు ముందే యబ్బోకు ఏటి ఒడ్డున యాకోబును ఆశీర్వదించి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆదికాండం 32:28. తిరిగి ఆదికాండం 35:9-10 వచనాల్లో కూడా రెండవసారి అదే వాగ్దానం రాయబడి ఉంది. అయితే నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు అని చెప్పిన దేవుడే తన వాగ్దానాన్ని తానే మరిచినట్లు 400 ఏండ్లు గడిచాక నేను యాకోబు దేవుడను అని తనను తాను మోషేకు పరిచయం చేసుకుంటున్నాడు. అంతేకాదు, ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివి ధ్యానిస్తే అక్కడ మరొక విచిత్రమైన సంగతి ఉంది. దేవుడు ఎత్తి చూపుతున్న ఆ 3 భక్తులలో అబ్రహాము, యాకోబు ఇద్దరూ పేర్లు మార్చబడిన భక్తులే. ఇద్దరికీ దేవుడే పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టాడు. అంతకు మునుపు అబ్రాముగా ఉండిన పేరును అబ్రాహాముగా మార్చాడు. యాకోబు అనే పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, పేర్లు మార్చబడిన ఆ ఇద్దరు భక్తులలో ఒకరి పేరు చెప్పేటప్పుడు కొత్త పేరు చెప్పి రెండవ భక్తుడి పేరు మాత్రం పాత పేరే చెబుతున్నాడు దేవుడు. ఎందుకని? చెబితే ఇద్దరి విషయంలోనూ పాత పేర్లే చెప్పాలి, లేకపోతే ఇద్దరి విషయంలోనూ కొత్త పేర్లైనా చెప్పాలి. బైబిల్లో మనకు ప్రత్యక్షమవుతున్న దేవుడు సర్వజ్ఞాని, పరిపూర్ణుడు అయిన దేవుడు. ఆయనకు మతిమరుపు లేదు. మార్చబడిన ఇద్దరు భక్తుల పేర్లు చెప్పడంలో ఆయన ఈ భేదం కనపరుస్తున్నాడంటే ఆయన కావాలని అలా జరిగిస్తున్నాడు. అలా చేయడం ద్వారా మనకు ఏదో సందేశం అందించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. దేవుడు ఈ విధంగా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తను తాను పరిచయం చేసుకోవడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని, తన సంకల్పాలను, తన ప్రణాళికను సంపూర్ణంగా ప్రకటిస్తున్నారు. అంటే దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అన్న ప్రశ్నకు
బైబిల్ ఇస్తున్న సవిస్తరమైన జవాబంతా ఈ ఒక్క వాక్యంలో ఇమిడి ఉన్నదన్నమాట. ఆ అంశం అంతటిని ఈ చిన్న పుస్తకంలో నేర్చుకోవడం సాధ్యం కాదు. కానీ మనం మన ధ్యానాన్ని యాకోబు దేవుడు అనే ఒక మాట మీద కేంద్రీకరిద్దాం. దేవుడు తనని తాను యాకోబు దేవుడని ఎందుకు ప్రకటించుకున్నాడు? ఇక మీదట నీ పేరు యాకోబు అనబడుదని ఖండితంగా తానే సెలవిచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ యాకోబు అనే పేరు ఉపయోగిస్తున్నాడంటే దేవుని మనస్సులో ఉన్న వ్యక్తి ఇస్సాకు కుమారుడైన యాకోబు కాదన్నమాట. దేవుడు ఇంకెవరినో ఆ పేరుతో సంబోధిస్తున్నాడు. నిజానికి ఇక్కడ యాకోబు అనే పేరు యాకోబు యబ్బోకు రేవుకు రాకముందు అతడు జీవించిన జీవితాన్ని సూచిస్తుంది. యబ్బోకు రేవుకు రాకముందు యాకోబు జీవించినటువంటి మోసపూరిత జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులందరికీ ఇప్పుడు యాకోబు అనే పేరు వర్తిస్తుంది. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ పేరు అతనికి సరిగానే చెల్లింది అన్నాడు ఏసావు. యాకోబు మోసకారి, అనర్గళంగా అసూవుగా అప్పటికప్పుడు అబద్ధాలాడడంలో దిట్ట. అతడు కపటోపాయం గలవాడు. ఆదికాండం 27:35-36. ఆదికాండం 27వ అధ్యాయంలో యాకోబు తన తండ్రిని మోసగించి అబద్ధాలాడి తండ్రి దీవెన పొందాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దేవుని చేత సంధింపబడి తన అబద్ధాల బ్రతుకును ఒప్పుకొని సరిచేసుకున్నాడు. 32వ అధ్యాయంలో దేవుడు యాకోబును నీ పేరేమిటి అని అడిగాడు. అతని పేరేమిటో దేవునికి తెలియక కాదు, అతనికి తన అసలు పేరు చెప్పే అలవాటు లేదు. నకిలీ పేరు చెప్పి తనకు లేని పేరు చెప్పి లోకుల మెప్పు పొందడం అతనికి అలవాటు. ఇదే ప్రశ్న ఇంతకు ముందు ఒకసారి ఇస్సాకు అడిగాడు, నీవెవరవు అని. దానికి యాకోబు సరైన సమాధానం చెప్పలేదు. నేనే ఏసావుని అన్నాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ అదే ప్రశ్న యాకోబును అడుగుతున్నాడు. ఇప్పుడేం చేస్తాడు యాకోబు? ఇప్పుడైనా నిజం చెబుతాడా? తన అసహ్య నిజరూపాన్ని ఒప్పుకుంటాడా? తాను నకిలీ పేరు చెప్పడం మనుషుల ముందు చెల్లింది కానీ దేవుని ముందు చెల్లదని యాకోబుకు అర్థమైంది. ఈసారి అసలు పేరు చెప్పేశాడు, నా పేరు యాకోబు అని. అంటే నేను మోసగాన్ని, అబద్ధీకుని, కపటిని అని ఒప్పుకుంటున్నాడు. అక్కడ దేవుడు అతడిని ఆశీర్వదించాడు. ఆదికాండం 32:29. మర్చిపోకండి, ఆదికాండం 27వ అధ్యాయంలో మోసం చేశాడు. 32వ అధ్యాయంలో పశ్చాత్తాపపడి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. కన్నీళ్లు విడిచి బతిమలాడాడు. హోషేయ 12:4. క్షమాపణ, దీవెన పొందాడు. అయితే విచిత్రాల్లోకెల్లా విచిత్రం, ఈ పశ్చాత్తాపము, ఒప్పుకోలు ఇదంతా యాకోబులో లేనప్పుడే 28వ అధ్యాయంలోనే యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు, వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఆ మోసగాడికి చేస్తున్నాడు. దేవుడు యాకోబు తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడిన తర్వాతే అతడికి దేవుడు కాలేదు. యాకోబు ఇంకా పరిశుద్ధుడు కాక మునిపే దేవుడు అతని పట్ల శ్రద్ధను కనపరిచాడు. హల్లెలూయా! మన ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు! ఈనాడు అనేక మంది విశ్వాసులు ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధులు కాకుండా యాకోబులుగా ఉన్నారు అని నేను అనను. ఎందుకంటే అనేకులు అలా ఉన్నారు అనడం సంపూర్ణ సత్యం కాదు. సంపూర్ణ సత్యం ఏమిటంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి తను సంపూర్ణుడు, పరిశుద్ధుడు అవటానికి ముందు తప్పకుండా కొంతకాలం యాకోబుగా జీవిస్తాడు. అంటే తప్పులు చేస్తూ, జనాన్ని మోసగిస్తూ, తన అసలు బ్రతుకుని ఎవరికీ కనబడనివ్వకుండా దాచుకుంటూ, అందరి మెప్పును పొందడానికి పైన ఒక తోలును కప్పుకొని బ్రతికే యాకోబు అనుభవం ప్రతి విశ్వాసికి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఈ సంఘర్షణ ఏమీ లేకుండా బాప్తిసం పొందగానే పరిపూర్ణుడై, పరిశుద్ధుడై, ఇశ్రాయేలు అయిపోయిన భక్తుడు ఈ భూమి మీద ఎవరు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. అసలు దేవుని రక్షణ సంకల్పంలో 3 దశలు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం స్పష్టంగా చూడగలం. రక్షణలో మొదటి మెట్టు జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడడం. అంటే మనం క్రీస్తు రక్తంలో నమ్మకం ఉంచిన మరుక్షణం మనం నీతిమంతులమని పరలోకపు సుప్రీంకోర్టు తన తీర్పును మన పక్షంగా ప్రకటించేస్తుంది. రెండవ మెట్టు శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడం. ఈ ఘట్టం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. క్రొత్తగా రక్షింపబడిన విశ్వాసి చాకిరేవుకు వెళ్ళిన మురికి బట్ట లాంటి వాడు. చాకలివాడు ఆ మురికి వస్త్రానికి సబ్బు రుద్ది ఉతికి దాన్ని శుభ్రం చేయడానికి కొంత టైం కావాలి. నూతన విశ్వాసి అంతే. అతను బాప్తిసం పొందగానే సంపూర్ణుడు కాడు. దైవ సహవాసములో దేవునికి విధేయుడై జీవిస్తూ ఉంటే కొంతకాలానికి అతడు పూర్తిగా పరిశుద్ధుడు అవుతాడు. ఆ తర్వాత మూడవ మెట్టు గ్లోరిఫికేషన్, మహిమపరచబడడం. ఇది క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు జరిగే కార్యం. రెండవ మెట్టు మీద అంటే దేవుని చాకిరేవులో ఇంకా ఉతకబడుతున్న దశలో ఉన్న విశ్వాసిని
యాకోబు అని పిలవవచ్చు. ఆ ఉదకటం పూర్తయ్యాక అతడు ఇశ్రాయేలు అవుతాడు. ఒకవేళ దేవుడు నేను ఇశ్రాయేలు దేవుడును అని మాత్రమే చెప్పి ఉన్నట్లయితే నిజంగా మనం ఈ లోకంలో దిక్కుమాలిన వాళ్ళం అయిపోయే వాళ్ళం. మనకు అసలు నిరీక్షణ అనేదే ఉండేది కాదు. మనం ఇంకా పూర్తిగా పవిత్రులం అవ్వకముందే, మనం ఇంకా బలహీనులం అప్పుడప్పుడు తొట్టిల్లుతూ ఉండే వాళ్ళంగా ఉన్నప్పుడే మన ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని కాపాడుతూ సమయోచితమైన సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇది సహజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. యాకోబు ఇంకా యబ్బోకుకు రాకముందే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదింపబడతాయి అంటూ. దేవుడు వాగ్దానాలైతే చేశాడు. యాకోబుని లోకరీతిగా ఆశీర్వదించాడు. వెండి బంగారాలు, పశు సంపద అనుగ్రహించాడు. దాసదాసి జనాన్ని, గర్భఫలాన్ని ఇచ్చాడు. అయినా యాకోబు అపురూపముగా ఎంచి కోరుకున్న జ్యేష్ఠత్వం అన్న హోదా మాత్రం అతను యబ్బోకు రేవుకు వచ్చిన తర్వాతే స్థిరపరచబడింది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, యాకోబు జ్యేష్ఠత్వానికి అర్హుడు కావాలంటే, మెస్సియా పితరులలో తానొకడు కావాలంటే అతడు పరిశుద్ధుడు కావాలి. కనుక దేవుడే పంతం పట్టినట్లు అతన్ని యబ్బోకు రేవుకు తోడుకొని వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైతే యాకోబు విరిగి నలిగి రోధిస్తాడో అటువంటి పరిస్థితులు అతనికి దేవుడే రప్పించాడు. ప్రభువును ప్రేమిస్తున్న ప్రియ విశ్వాసి, నీవింకా యాకోబుగా ఉన్నప్పుడే నిన్ను ప్రభువు ప్రేమించడమే కాదు, నీవు చనిపోకముందు నిన్నొకసారి తప్పకుండా యబ్బోకుకు పెనూయలుకు నడిపించాలన్నది కూడా దేవుని స్థిర తీర్మానమే. దేవుడు రోషం కలిగి ఆసక్తి కలిగి తప్పక దీనిని నెరవేరుస్తాడు. నీవు చనిపోక మునుపు తప్పక దేవుడు నిన్ను పెనూయలుకు తెస్తాడు. నీవు లోగడ ఆడిన అబద్ధాలు, చేసిన తప్పులు నీవు జ్ఞాపకం చేస్తాడు. నీవు చేసిన ఆ తప్పుల కోసం నీవు పశ్చాత్తాపపడి రోధించే అవకాశం నీకు అనుగ్రహిస్తాడు. ఎన్నో ఏళ్ల క్రిందట తప్పులను కూడా నీవు కుమిలి కుమిలి ఏడుస్తావు. అప్పుడు అక్కడ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆపై ఇక నీవు ఇశ్రాయేలు అవుతావు. నీవు ఇశ్రాయేలు అయ్యాక కూడా ఆయన నీ దేవుడే. నిత్యత్వం అంతా నీకు ఆయన దేవుడు. అయితే నీవు ఇశ్రాయేలు అవకముందే నీవింకా యాకోబుగా ఉన్నప్పుడు నీకు ఆయన దేవుడుగా ఉండినాడు గనకనే నీవు పెనూయలుకు రాగలిగావు, ఇశ్రాయేలు కాగలిగావు. నీవు యాకోబుగా ఉన్నప్పుడు నిన్ను ఆయన విడిచిపెడితే నీ గతి ఏమయ్యేది? అది ఊహించుకోవడానికే భయంకరమైన విషయం. అందుకే దావీదు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని గానం చేశాడు. 146వ కీర్తన 5వ వచనం. ఆయన నిత్యత్వపు విలువను గ్రహించిన యాకోబులను ప్రేమించేవారు. దేవుని దృష్టికి విలువైనవి ఏవో గ్రహింపు కలిగిన వారు అప్పుడప్పుడు తొట్టుపడుతున్నప్పటికీ వారిని క్షమించి ప్రేమించి సంరక్షిస్తూ ఉండేవారు. అంతేకాదు ప్రతి యాకోబును తప్పకుండా ఇశ్రాయేలుగా మార్చే దేవుడు. ఇటువంటి దేవుడు ఈ విశ్వములో ఇంకెక్కడున్నాడు? ఈ దేవుడు ఎవరికి దొరికాడో వారు ధన్యుడు. క్రీస్తునందున విశ్వాసి, నీవి ధన్యుడివి, ధన్యురాలివి. నీ జీవితమంతా ఈ యాకోబు దేవుణ్ణి స్తుతించు. ప్రతి విశ్వాసి జీవితంలో యాకోబు బ్రతుకు అనదగిన ఘట్టం ఉండి తీరుతుందని ప్రతి బోధకుడు ఒప్పుకుంటాడు. రోమా 7వ అధ్యాయంలో వచనాలను ఉటంకించి మనమంతా యాకోబులమే, మనలో నీతిమంతుడెవడు లేడు అని బల్లగుద్ది వాదించే బోధకులను నేను చూశాను. అది సత్యమే కానీ అంతటితో ఆపేస్తే అది క్రీస్తు సంఘానికి విషం అవుతుంది. నిజమైన దైవ ప్రత్యక్షత కలిగిన బోధకుడు దేవుని ప్రజలను యాకోబు బ్రతుకులో నుండి ఇశ్రాయేలు అనుభవంలోనికి నడిపించేందుకు ప్రయాసపడతాడు. ఎందుకంటే మనం యాకోబులుగా క్రీస్తు సంఘములో బ్రతకవచ్చు, పరలోకములో బ్రతకలేము.